అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. అసలు అమ్మవారి వ్రతం, వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం ఎలా చేయాలి? అమ్మవారి వ్రతానికి అసలు ఉద్యాపన ఏంటి? తాంబూలం అంటే ఏంటి? వాయనం అంటే ఏంటి? బంగారు పట్టు వస్త్రాలు కొనాలా? లేకపోతే అమ్మవారికి అలంకరణ చేయకపోతే అమ్మవారు అనుగ్రహించరా? పూజా రూమ్‌లో కాకుండా మనం అమ్మవారి వ్రతం చేయకూడదా? అంటే సపరేట్‌గానే పెట్టాలా అమ్మవారిని? కలశ స్థాపనలో చెయ్యాలా? ఫోటో రూపంలో చెయ్యాలా? ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నాకు తెలిసిన కొన్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ప్రతి మహిళ కూడా చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకుని ఆ రోజు మనకున్న దాంట్లోనే చక్కగా పట్టు వస్త్రాలు, ఒకవేళ ఆ రోజు కొత్త చీరలేమి కొనలేకపోతే ఎవరైనా మనం పెళ్లి రోజున కట్టుకునే పెళ్లి పట్టు చీర కట్టుకోవచ్చండి. మనకి అమ్మవారి వ్రతం ఇలాగే చెయ్యాలని మనకి అసలు పురాణాల్లో ఏం చెప్పారు? ఫస్ట్ సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి అమ్మవారికి చెప్పిన వ్రతం ఈ వరమహాలక్ష్మి వ్రతం అండి. స్త్రీలు చక్కగా సుఖ సంపదలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పదంలో ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఈ వ్రతం అండి. అలాగే అసలు అమ్మవారు, వరమహాలక్ష్మి అమ్మవారు చారుమతి దేవికి ఎలా కరుణించారు అంటే, ఆవిడ పెద్ద పెద్ద అలంకరణలు చేసి, లేకపోతే పెద్ద పెద్ద పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందిందా? అసలు అమ్మవారి వ్రతం పురాణాల్లో ఎలా చెప్పారు? అసలు మనం అమ్మవారి వ్రతం తాంబూలం ఎలా ఇవ్వాలి? వాయనం ఎలా ఇవ్వాలి? అసలు తాంబూలం అంటే ఏంటి? వాయనం అంటే ఏంటి? ఈ విషయాలనైతే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చారుమతి దేవి అత్తమామల్ని, సాక్షాత్తు అత్తమామల్ని కొలుస్తా, భర్తని కొలుస్తా, ఇంట్లో పనులన్నీ చేసుకుంటా అమ్మవారి సేవ చేయడం వల్ల అమ్మవారు సాక్షాత్తు కలలో కనిపించి, అంటే ఆవిడ చేసిన పనులకి, అంటే మనం పూజ రోజున హడావిడి పడిపోతూ ఉంటాము. ఇల్లంతా గందరగోళం చేసేస్తాము. ఆ రోజు కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఒక పక్కన కిచెన్లో అమ్మవారి ప్రసాదాలు రెడీ అవ్వవు, టైం అయిపోతుంది ఒక పక్కన. ఈ లోపలలోకి ఇంకా అంటే హడావిడి పడిపోయి పూజ మీద కన్నా మనం ఎక్కువ ఈ పిండి వంటల మీద ఆ రోజు మన ఉద్దేశం ఏంటంటే అమ్మవారికి ఎన్ని రకాల ప్రసాదాలు పెడితే అమ్మవారు అంత మనల్ని అనుగ్రహిస్తారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకే కదండి అమ్మవారి అనుగ్రహం పొందాలి, అమ్మవారి అలంకరణ ఒకళ్ళకి మించిన ఒకళ్ళు బాగా చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అదే అనుకుంటాను. కానీ ఇక్కడ అసలు చెప్పబడింది ఏంటి? చారుమతీదేవి అమ్మవారికి ఎందుకు అమ్మవారు సాక్షాత్తు ఈ వ్రతం గురించి చెప్పారు? అసలు ఈ పూజ చేసుకోమని ఆవిడే ఎందుకు స్వయంగా చెప్పారంటే, ఆవిడ చేసిన పనులకి మెచ్చుకుని అమ్మవారు, ఎందుకంటే తన పని తను చేసుకుంటా, అత్తమామల్ని సేవిస్తా, భర్తని సేవిస్తా, తన పనులు తను చేసుకుంటా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందారండి. అలాంటి అనుగ్రహం కూడా మనం పొందాలంటే మనం ముందు రోజుగా కొన్ని ఏర్పాట్లన్నవి చేసుకోవడం వల్ల కొన్ని పూజావికి సంబంధించిన అన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకుని, మనం ప్రసాదాలు ఒక 9 ప్రసాదాలు పెట్టాలనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన లిస్ట్ అంతా రాసుకుని, అంటే మనం ఎవ్వరం కూడా ఒప్పుకోము, నేను కూడా ఒప్పుకోనని ఒక ప్రసాదం పెట్టడానికి అమ్మవారికి. ఎందుకంటే ఈ సీజన్లో మనకి అంటే పురాణాల నుంచి ఏం చెప్తున్నాయంటే, మనం తిని ప్రసాదాల్లో కూడా మనకి సైంటిఫికల్గా రీజన్ అంటూ ఉన్నదండి. ఇప్పుడు వర్షాలు గట్టా పడతాయి కాబట్టి కొంచెం సీజన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి క్లైమేట్కి తగ్గ అనుగుణంగా ఈ పిండి వంటలన్నాయి మనకి పురాణాల నుంచి చెప్పబడుతున్నాయండి. ఇలా పిండి వంటల్ని అమ్మవారికి పెట్టి అమ్మవారి చూపు పడిన ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవడం వల్ల ఈ వాతావరణానికి మనకు ఆరోగ్యం అన్నది బాగుంటుంది. కాబట్టి ఇది ఒక సైంటిఫికల్ రీజన్గా మనం ప్రసాదాలను అన్నవి చేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టొచ్చు. అలాగే మన స్ట్రెంగ్త్ కూడా మంచి, అసలు ప్రతి దాంట్లో కూడా పోషక విలువలు చాలా ఉన్నాయండి. ఒక్కొక్క పదార్థాన్ని తీసుకున్నట్టయితే మనం
కొంచెం ప్లాన్ చేసుకొని ముందుగా చేసుకున్నట్టయితే, ముందు రోజున అన్నీ సిద్ధం చేసుకున్నట్టయితే, పూజ రోజున ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకునే విధానం. ఇప్పుడు సపోజ్ మనం ఒక 4:00 లెగుస్తున్నాం అనుకోండి. ఒక 3:00 లెగిసి మనం ఇల్లంతా శుభ్రం చేసేయాలన్న థాట్ పక్కన పెట్టేసి, ఫస్ట్ మనం హాలు, అలాగే కిచెను, దేవుడి రూము. ఎందుకంటే బెడ్‌రూమ్స్‌లో అందరూ పడుకుంటారు కాబట్టి బెడ్‌రూమ్స్‌లో వదిలేయండని. మిగతా రూమ్స్ మనకి ఎవరైతే పడుకోరో ఆ రూమ్స్ ఒకవేళ అన్ని రూముల్లోనూ పడుకున్నారనుకోండి, ఒక కిచెన్ ఒకటే క్లీన్ చేసుకొని, దేవుడి రూమ్ ఒకటే మాప్ పెట్టుకొని చక్కగా పిండి వంటలు రెడీ చేసేసుకోవడం వల్ల మనకి టైం అన్నది సేవ్ అవుతది. అలాగే మనం ఎర్లీ మార్నింగ్ కూడా చాలామంది ఎందుకంటే ఒకసారి స్నానం చేసిన తర్వాత ఇంక మళ్ళీ చీపురు గట్ట ముట్టుకోవడం చాలామంది ముట్టుకోరు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఎందుకంటే బెడ్‌రూమ్స్‌లో పాచి అన్నది తొడవకుండా పూజ చేసేస్తూ ఉంటాం చాలా. అలా కాకుండా మనం ఎర్లీ మార్నింగ్ ఒక గంట 3:00 గట్టా లెగిసి ముందు తలస్నానం చేసేసి దేవుడి దగ్గర ఒక దీపారాధన పెట్టి తర్వాత మనం వంటలు స్టార్ట్ చేసామంటే మనకి మేబీ 5, 5:30 వంటలయిపోతాయి. ఈ లోపలగా చక్కగా అందరూ లేస్తారు కాబట్టి మనం ఇంకొకసారి పిండి వంటలన్నీ ఒక పక్కకు పైన కిచెన్ రూమ్‌లో ఒక పక్కకు పెట్టి మళ్ళీ బెడ్‌రూమ్స్ ఇవన్నీ తుడిచి చక్కగా మళ్ళీ మనం స్నానం చేస్తే నిజంగా చెప్తున్నానండి ఇలా ఫాలో అవుతే మనకి 7 కూడా పూజ అయిపోతుంది. మనం ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి, మనం ఒకవేళ తెల్లవారుజామున లేస్తాం కాబట్టి, బయట ముగ్గు వేయాలన్నా కూడా ఈ టైంలో డోర్ తీయాలంటే అదొక భయమని, ఇంచక్క మనకి 5కి అయిపోతది కాబట్టి, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫాలో అవుతానండి. ఎందుకంటే ఎదట వాళ్ళకి ఇబ్బంది పడకుండా చేసుకునేది పూజ అన్నది. అలాంటి ఇబ్బంది గాని వాళ్ళు పడ్డారనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా మనల్ని పూజ చేసుకోనివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. మనకి ఒకవేళ తెల్లవారిపోయిందనుకోండి, మనకి ఇంకా పని లేట్ అన్నది ఇంకా లేట్ అయిపోతుంది. మనకి సూర్యోదయం కాగానే ఇంకసల మనం ఎంత పని చేసినా కూడా టైం అన్నది చకచక వెళ్ళిపోతుంది తప్పించి, మనకి పని అన్నది తెమలదండి. ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఈ ట్రిక్ ఒకటి ఫాలో అవుతే మాత్రం చాలా బాగా చేసుకోవచ్చు. ప్రశాంతంగా పూజ అన్నది 6కి మనకి స్టార్ట్ చేసామనుకోండి, అమ్మవారి నామావళులు ఎందుకంటే పూజ అయిన తర్వాత కథ అంతా చదువుకున్న తర్వాత చక్కగా కూర్చొని అమ్మవారిని ఆరాధిస్తా ఒక 5 నిమిషాలు చక్కగా గడపొచ్చండి ఇలా చేసుకొని. అలాగే మొత్తం అందరితోటి కలిపి మనం ప్రసాదాలు తీసుకోవచ్చు చక్కగా. అదే మనం ఇంకా కిచెన్‌లో వంటలు అవ్వకుండా, పిండి వంటలు అవ్వకుండా, మనం పూజ అవ్వకుండా ఉంటే వీళ్ళ హడావిడి 8 అయిపోయినా పూజ అవ్వలేదు. ఇంక వీళ్ళ కంగారు చూడాలింకా. అందుకని ఇదొక చిన్న టిప్ అండి. అలాగే మనం పూజ అయిన తర్వాత తాంబూలం అంటే ఏంటి? వాయనం అంటే ఏంటి? చాలామంది వాయనమని 12 కుడుముల్ని అలాగే ఒక ప్లేట్‌లో అంటే విస్తరాకులో 12 కుడుముల్ని కొంతమంది బూరెలు పెడతారండి. కొంతమంది కుడుములు పెడతారు. బియ్యపు పిండి కుడుముల్ని పెట్టి కొబ్బరి చెక్క, అలాగే శనగలు, ఒక బ్లౌజ్ పీసు, గాజులు ఇవన్నీ కూడా పెట్టి ఇచ్చి దాన్ని వాయనం అంటారు. అది ఒకళ్ళకే ఇస్తారు. అది పార్వతీదేవి స్వరూపంలో ఇవ్వాలి మనం. ఎందుకంటే వచ్చిన ముత్తైదువు పార్వతీదేవి అనుకుని మనం ఇచ్చేటప్పుడు కూడా మనం వాయినం ఇచ్చేటప్పుడు కూడా మంత్రాన్ని అంటే వాళ్ళతోటి అనిపించాలి మనం. ఇస్తినమ్మ వాయనం అని మనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనం అని వాళ్ళు మనల్ని అనాలండి. అలాగ 3 సార్లని ఈ వాయనం ఎవరికి ముట్టిందమ్మా అనేసి మనం అడగాలి వాళ్ళని. గౌరీదేవి అయిన నాకు ముట్టిందమ్మా అని వాళ్ళు అనాలండి. సాక్షాత్తు వచ్చిన ఆవిడి ముత్తైదువు గౌరీదేవిగా భావించి మనం ఆ వాయనం అన్నది ఇవ్వాలండి. తాంబూలం అంటే మనకి అరటిపళ్ళు, అలాగే బ్లౌజ్ పీసు, ఒక 2 గాజులు. బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీసు, లేకపోతే అరటిపళ్ళు, తమలపాకులు, గాజులు, వక్క, వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం కాబట్టి ఒక 2 పసుపు కొమ్ములు, చిల్లర, అలాగే అంటే మన ఇష్టమండి. కంపల్సరీ చిల్లర అన్నది పెట్టాలండి. ప్రతి ఒక్క తాంబూలంలోనూ కంపల్సరీ చిల్లర పెట్టాలి. మనం పైన ఎంత పెట్టినా అది మన ఇష్టం అని చక్కగా పెట్టి, ఒక పుష్పం పెట్టి, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి మనం తాంబూలం, వాయనం అన్నది ఒకళ్ళకే ఇస్తారు. తాంబూలాలన్నయి మనం ఎంతమందికన్నా ఇచ్చుకోవచ్చు. మన శక్తి కొలది ముగ్గురికి ఇచ్చుకోవచ్చు, 5 మందికి ఇచ్చుకోవచ్చు, అష్టలక్ష్ములుగా 8 మందికి ఇచ్చుకోవచ్చు. ఇలా అమ్మవారి వ్రతాన్ని చేసుకుని చాలామంది వాయనం ఇచ్చేంత వరకు అసలు మంచినీళ్ళు కూడా తాగరండి. ఇలాగా అమ్మవారి వ్రతాన్నయితే చేసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద నిండుగా ఉండి, మనందరికీ సకల సంపదలు కలగాలని అమ్మవారి వ్రతం అందరూ చక్కగా చేసుకుని, మీరు ఎట్లా చేసుకున్నారు మీ ఇళ్లల్లో తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ అన్నది చెయ్యండి. ఈ మధ్యన కొంచెం వీడియోస్ అన్నది చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరెలా చేసుకున్నారో కామెంట్‌లో చెప్పండి. ఓం శ్రీ